among us. దేవుడు తన ప్రేమను మన ఎడల ఏ విధంగా వ్యక్తపరిచాడంటే He sent his one and only son into the world. ఆ దేవుడు తనకు ఒక్కడైన కుమారుని లోకంలోనికి పంపిండు. So that we might live through him. మనము అతని ద్వారా జీవించుట కొరకు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. The Bible says God is love. దేవుని వాక్యం చెప్తుంది దేవుడు ప్రేమ అయి ఉన్నాడని. And God is expressing his love to us. ఆయన తన ప్రేమను మనకు వ్యక్తపరుస్తున్నాడు. How he is expressing his love? ఆయన ఎలా తన ప్రేమను వ్యక్తపరుస్తున్నాడు? He showed his love among us by sending his one and only begotten son Jesus Christ. దేవుడు తన ప్రేమను ఎలా వ్యక్తపరుస్తున్నాడంటే తన ఒక్కడైన కుమారుని ఈ లోకానికి పంపడం ద్వారా. Hallelujah. హల్లెలూయా. Are you not happy? మీరు సంతోషంగా లేరా? If I were you, I will jump and shout hallelujah. Amen. God sent his one and only begotten son to this world. దేవుడు తనకు ఒక్కడైన కుమారుని ఈ లోకానికి పంపించాడు. Hallelujah. హల్లెలూయా. And his name is Jesus Christ. ఆయన పేరు యేసుక్రీస్తు. Jesus Christ. ఆయన పేరు యేసుక్రీస్తు. Jesus Christ. యేసుక్రీస్తు ప్రభు. Somebody say Jesus Christ. Jesus Christ. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Because God loved us so much, ఎందుకంటే దేవుడు మనల్ని ఎక్కువగా ప్రేమించాడు. he sent his son for us. ఆయన కుమారుని మన కొరకు పంపించాడు. అందువల్ల అందుని బట్టి we might live through him. మనము ఆయన ద్వారా జీవించినట్లు. Amen. హల్లెలూయా. We might live through him. ఆయన ద్వారా జీవించుటకు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Why God appeared? దేవుడు ఎందుకు ప్రత్యక్షమయ్యాడు? Why Jesus appeared? ఎందుకు యేసయ్య లోకానికి వచ్చాడు? What is the meaning of Jesus? యేసుక్రీస్తు అంటే అర్థం ఏంటి? What is the meaning of Jesus? యేసుక్రీస్తు అనే Jesus. యేసు అంటే అర్థము. Yes. What is the meaning of Jesus? యేసు అంటే అర్థం ఏంటో తెలుసా? Savior. రక్షకుడు అని. Savior. రక్షకుడు అని. From where does he save us? మనల్ని ఎక్కడి నుండి ఆయన కాపాడుతాడు? From the sins of this world. ఈ లోక పాపముల నుండి మనల్ని కాపాడుతాడు. From the power of darkness of this world. చీకటి అధికారం నుండి మనల్ని కాపాడుతాడు. From the evil spirits of this world. సాతాను శక్తుల ప్రభావం నుండి మనల్ని కాపాడుతాడు. Amen. హల్లెలూయా. Amen. He delivers us from the bondage of sin. పాప బంధకాల నుండి మనల్ని విడిపిస్తాడు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. This is what the Bible says. దేవుని వాక్యం ఇదే. 1 John chapter 3 verse 8 says. 1వ యోహాను 8. 3వ అధ్యాయం 8వ వచనము. The reason the Son of God appeared was to destroy the devil's work. దేవుడు అపవాది క్రియలను లయపరచుటకు దేవుని కుమారుడు ప్రత్యక్షమయ్యాడు. Amen. హల్లెలూయా. Why did Jesus come? ఎందుకు యేసు ప్రభు ఈ దేశానికి To destroy the works of the devil. అపవాది క్రియలను లయపరచుటకు. To destroy the works of the enemy. శత్రువు యొక్క క్రియలను లయపరచుటకు వచ్చాడు. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. This is one of the reasons why Jesus has come. ఇది ఒక కారణమై ఉంది దేవుడు ఈ లోకానికి To రావడానికి. destroy the works of the devil. అపవాది యొక్క క్రియల్ని లయపరచడానికి. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. 1 Timothy chapter 1 verse 15 says. 1 తిమోతి 1వ అధ్యాయం 15వ వచనంలో చెప్పబడుతుంది. Christ Jesus came into the world. Christ Jesus came into the world. క్రీస్తు యేసు లోకానికి వచ్చాడు. ఎందుకు? To save sinners. పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు ప్రభు లోకానికి వచ్చాడు. To save sinners. పాపులను రక్షించుటకు. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చాడు. Amen. Christ Jesus came into this world to save sinners. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చాడు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. So
This is what the love of God. ఇది దేవుని యొక్క ప్రేమ అయ్యింది. Amen. హల్లెలూయా. Amen. ఆమేన్. John chapter 3 verse 16 says, యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో చెప్పబడుతుంది. For God so loved the world దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, that he gave his one and only son, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని that whoever believes in him shall not perish but have eternal life. విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. Amen. ఆమేన్. The Bible says, for God so loved the world. దేవుని వాక్యం చెబుతుంది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. So much he loved. చాలా ఎక్కువగా ప్రేమించాడని చెప్తుంది. So much means there is no limit. Amen. అక్కడ దానికి హద్దులు లేవని చెప్తుంది. Hallelujah. హల్లెలూయా. Hallelujah. He హల్లెలూయా. loved us so much. That means limitless love. ఆయన మనల్ని అపరిమితంగా ప్రేమిస్తున్నాడు. You know how much he loved? మీకు తెలుసా ఆయన మనల్ని ఎంతగా He ప్రేమిస్తున్నాడు? loved us in such a way that he sent his only begotten son. తన ఒక్కడై ఉన్న కుమారుని పంపుట ద్వారా మనల్ని ఆయన ప్రేమిస్తున్నాడని వ్యక్తపరిచాడు. You know why he sent his son? ఎందుకు ఆయన కుమారుని ఈ లోకానికి పంపించాడు? Whoever believes in him, ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో they shall not perish. వారు నశింపరు. They shall not perish, వారు నశింపరు. but they will have eternal life. వారికి నిత్య జీవం అనుగ్రహింపబడుతుంది. Amen. ఆమేన్. Amen. ఆమేన్. Why Jesus has come? ఎందుకు యేసు ఈ లోకానికి వచ్చాడంటే We shall not perish, మనము నశింపకుండా ఉండడానికి, but we will have eternal life. మనకు నిత్య జీవం అనుగ్రహించడానికి. Hallelujah. 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 How many of you believe there is eternal life? ఎంతమంది నిత్య జీవం ఉందని నమ్ముతారు? There is life after our death here on this earth. మనము మరణించిన తర్వాత మనకు మరొక జీవితం ఉంటుందని ఎంతమంది అంగీకరిస్తారు? There is death to our body, మన శరీరానికి మరణం అనేది ఉంటుంది, but there is no death to our soul. కానీ మన ఆత్మకు మరణం అనేది ఉండదు. Soul always lives. ఆత్మ అనేది ఎల్లప్పుడూ జీవిస్తూనే ఉంటుంది. As long as we are here on this earth, మనము ఈ భూమి మీద ఉన్నంత కాలము it lives in our body. అది మన శరీరంలో జీవిస్తుంది. But when the soul departs from our body, ఆత్మ ఎప్పుడైతే శరీరం నుండి విడదీయబడుతుందో we are dead. మనము చనిపోయిన వారంగా ఉంటాం. Correct? అవునా కాదా? If the soul departs from our body, we are dead. మనలోంచి ఆత్మ వెళ్ళినప్పుడు మనం చనిపోయిన వారముగా ఉంటాం. Afterwards, what will happen? తర్వాత ఏం జరుగుతుందో తెలుసా? You might have loved so many people, మీరు ఎంతో మందిని ప్రేమించి ఉంటారు, but nobody will keep that body with them. ఎవరు కూడా ఆ చనిపోయిన దేహాన్ని వారి దగ్గర పెట్టుకోరు. His own wife, తన సొంత భార్య అయినప్పటికీ, his own husband, her own husband, తన సొంత భర్త అయినప్పటికీ, their children, వారి పిల్లలు అయినప్పటికీ nobody will keep the dead body. ఎవరు కూడా తన చనిపోయిన దేహాన్ని పెట్టుకోరు. Correct? అవునా కదా? They will throw. వారు దాన్ని Somebody will bury. కొంతమంది దాన్ని సమాధి Somebody will put on the fire. కొంతమంది దాన్ని కాల్చి వేస్తారు. Correct? But God is telling to us, కానీ దేవుడు మనతో చెప్తున్న మాట, He loved us so much, ఆయన మనల్ని ఎంతగానో ప్రేమించాడు. so He sent His only begotten Son, Jesus Christ. కాబట్టి తన ఒక్కడై ఉన్న కుమారుని ఈ లోకానికి పంపించాడు. Whoever believes in Him, ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో they will not perish, వారు నశింపరు, but they will have eternal life. కానీ వారికి నిత్య జీవము అనుగ్రహింపబడును. Hallelujah. 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 హల్లెలూయా. Today, if somebody wants to have that eternal life, ఈ రోజు ఎవరికైనా అలాంటి నిత్య జీవం కావాలనుకుంటున్నారా? they should come to Jesus. వారు యేసు యొద్దకు రావాలి. You know what Jesus told?
యేసు ఏమని చెప్పాడంటే in John chapter 14 verse 6, యోహాను 14వ అధ్యాయం 6వ వచనం, I am the way, నేనే మార్గము, I am the truth, నేనే సత్యము, and I am the life. నేనే జీవమై ఉన్నాను. Hallelujah. 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 Jesus said he is the only way, he is the only truth, and he is the only life. యేసయ్య చెప్పాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము అని. Nobody will comes to the Father except through me. ఎవరు తండ్రి యొద్దకు వెళ్ళలేరు నా ద్వారా తప్ప. Hallelujah. 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 If somebody is coming to Jesus today, ఎవరైనా ఈ రోజు యేసు ప్రభు యొద్దకు వస్తే, the Bible says దేవుని వాక్యం చెబుతున్నది, they are become the children of God. వారు దేవుని పిల్లలు అవుతారు అని. Hallelujah. హల్లెలూయా. You know, when I born again, నేను ఎప్పుడైతే తిరిగి జన్మించానో, I became child of God. నేను దేవుని కుమారునిగా అయ్యాను. How I born again? నేను ఎలా తిరిగి జన్మించాను అంటే, I was a sinner, నేను ఒక పాపిని, very bad sinner. చాలా చెడ్డ పాపిని. You know, I used to smoke. నేను పొగ తాగేవాడిని. Somebody might say smoking is sinning. కొంతమంది అంటారు పొగ తాగుట పాపమా అని. Correct, no? అవునా సార్? Is smoking sin? పొగ తాగుట పాపమా? You know, Bible says దేవుని వాక్యం ఏం చెప్తుందో తెలుసా? our body is the temple of God. మన దేహము దేవుని ఆలయమై ఉందని Our చెప్తుంది. body is the temple of the living God. మన దేహము సజీవుడైన దేవుని ఆలయమై ఉందని. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. And Jesus told, యేసు ప్రభు చెప్పాడు, if somebody spoils the temple, ఎవరైనా దేవుని ఆలయాన్ని పాడు చేస్తే I will spoil them. నేను వారిని పాడు చేస్తాను అని. I will spoil them. నేను వారిని పాడు చేస్తాను. So we need to protect this temple of God every day. మనము దేవుని ఆలయం మన దేహాన్ని ఎప్పుడు కాపాడుతూ ఉండాలి. Hallelujah. హల్లెలూయా. So I used to, although I was born and brought up in a Christian family, నేను పుట్టుక నుంచే క్రైస్తవ కుటుంబంలో జన్మించిన వాడిని, but I was living under sin. కానీ నేను పాపంలో జీవిస్తూ ఉన్నాను. You know, for 12 years I was smoking. నేను 12 సంవత్సరాలుగా పొగ From తాగాను. school days. స్కూల్ డేస్ నుంచి. Then I was addicted to alcohol. నేను మద్యపానానికి బానిసనయ్యాను. Consumed alcohol for 18 years. నేను మద్యపానం 8 సంవత్సరాలుగా తాగాను. Completely spoiled. చాలా చెడిపోయి ఉన్నాను. Completely away from Jesus. దేవుడికి చాలా దూరంగా వెళ్ళిపోయాను. But one day కానీ ఒక రోజు God started speaking to me through His word. దేవుడు తన వాక్యం ద్వారా నాతో మాట్లాడడం One fine ప్రారంభించాడు. day I was sitting in a church like how you are sitting today here in this church. ఒకానొక రోజు మీరెలాగా ఈ మందిరంలో కూర్చున్నారో అక్కడ నేను కూడా అలా మందిరంలో కూర్చున్నప్పుడు, When the man of God is speaking, దేవుడు సేవకుడు మాట్లాడుతున్నప్పుడు God started talking to me. దేవుడు నాతో మాట్లాడడం Then ప్రారంభించాడు. He started changing my life. దేవుడు నన్ను మార్చడం ప్రారంభించాడు. How He started changing? ఎలా ఆయన నన్ను మార్చడం ప్రారంభించాడంటే, First He set right my lips. ఆయన మొదటగా నా పెదవులను పవిత్రపరిచాడు. I used to speak abusive language before, నేను ముందు చాలా చెడ్డ మాటలు పలికేవారు. but God touched my lips. దేవుడు నా నోటిని ముట్టాడు. Then He touched my throat. తర్వాత ఆయన నా గొంతును తాకాడు. I stopped smoking. నేను పొగ త్రాగడం మానేశాను. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Before coming to Christ, I tried several times to quit smoking. Before coming to Jesus, I tried several times to quit smoking. దేవుడిలోకి రాకముందు అనేక సార్లు నేను పొగ తాగడం మానేయాలనుకున్నాను. But it was not possible for me. కానీ అది నా వల్ల కాలేదు. But when the word of God came to me, ఎప్పుడైతే దేవుని వాక్యం నా యొద్దకు వచ్చిందో, it changed my life. ఆ Hallelujah. వాక్యం నన్ను మార్చడం ప్రారంభించింది. When God starts speaking to you, ఎప్పుడైతే దేవుడు మీతో మాట్లాడడం your ప్రారంభిస్తాడో, life will be changed. మీ జీవితం మారిపోతుంది. Whoever you are, మీరు ఎవరైనప్పటికీ, wherever you are from, మీరు ఎక్కడి నుండి వచ్చినప్పటికీ,
God loves you. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. He is loving you. మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. That is why He sent Jesus. అందుకనే దేవుడు ఈ లోకానికి యేసు ప్రభువుని పంపించాడు. When we come to Him, when we come to Jesus, మనం ఎప్పుడైతే యేసు యొద్దకు వస్తామో He will forgive our sins. ఆయన మన పాపములను క్షమిస్తాడు. Hallelujah. 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 హల్లెలూయా. After listening to the word of God, మనము దేవుని వాక్యం విన్న తర్వాత I heard about 2 years almost. నేను 2 సంవత్సరాలు విన్నాను. Then one fine day, ఒకానొక రోజు I came to Jesus. నేను దేవుని యేసు యొద్దకు వచ్చాను. I knelt before Him. ఆయన ముందు మోకాలు I raised my hands నా చేతులు ఎత్తి and I said, నేను చెప్పాను, Lord, ప్రభువా, I am nothing. నేను ఏమీ కాను. I am nothing. నేను ఏమీ కాను. I am a sinner. నేను ఒక పాపిని అని. Forgive me, Lord. నన్ను క్షమించు అని. Forgive me. Forgive me. Forgive me. You are a good God. మీరు మంచి దేవుడు. You are a good God. మీరు మంచి దేవుడు. You loved me so much. మీరు నన్ను ఎంతగానో ప్రేమించారు కాబట్టి from the throne you came to this earth because you loved me so much. మీరు సింహాసనాన్ని వదిలేసి నా కొరకు ఈ భూమి మీదకి వచ్చారు. Thank you for loving me. నన్ను ప్రేమిస్తున్నందుకు వందనాలు. Please forgive me, Jesus. నన్ను దయచేసి క్షమించండి యేసయ్య. When I asked Him, ఎప్పుడైతే నేను ఆయన అడిగానో, you know what happened? అప్పుడు ఏం జరిగిందో తెలుసా? He said, ఆయన చెప్పాడు, I am forgiving you. నేను నిన్ను క్షమిస్తున్నాను. I am forgiving you. నేను నిన్ను క్షమిస్తున్నాను. You are my child. నీవు నా కుమారుడివి. Hallelujah. హల్లెలూయా. You know, great peace came to my heart. గొప్ప సమాధానం నా హృదయంలో వచ్చింది. Great peace. గొప్ప సమాధానము. Even that peace is remaining till today, right now. ఇప్పటికి ఈ సమయంలో కూడా ఆ సమాధానం నా హృదయంలో అలానే ఉంది. That is Jesus. అది యేసు ప్రభువు అంటే. He loved us so much. ఆయన మనల్ని ఎంతగానో He ప్రేమిస్తున్నాడు. left His throne. ఆయన తన సింహాసనాన్ని He left వదిలేశాడు. His glory. ఆయన తన మహిమను వదిలేశాడు. He left everything which is in heaven. ఆయన పరలోకమందున్న సమస్తాన్ని వదిలేశాడు. Came to save me and you and the entire world. ఆయన మనల్ని మనందరినీ రక్షించడానికి వచ్చాడు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. When He forgave me, ఆయన ఎప్పుడైతే నన్ను క్షమించాడో, I became the child of God. నేను దేవుని కుమారుడిగా అయ్యాను. When He forgives you, ఎప్పుడైతే ఆయన మిమ్మల్ని క్షమిస్తాడో, you becoming children of God. మీరు దేవుని పిల్లలుగా పిలువబడతారు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. How many of you are here today to want to become the children of God? ఇక్కడున్న వారందరిలో ఎవరు ఈ రోజు దేవుని పిల్లలుగా పిలువబడాలనుకుంటున్నారు? How many of you become the children of God? ఎంతమంది దేవుని పిల్లలుగా పిలువబడాలనుకుంటున్నారు? God is telling, దేవుడు చెప్తున్నాడు, my son, నా కుమారుడా, I love you so much. నేను నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాను. My daughter, నా కుమార్తె, I love you so much. నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాను. Come to me. నా యొద్దకు రా. Come to me. నా యొద్దకు రా. Turn to me. నా యొద్దకు రా. Turn towards me. నా యొద్దకు రమ్మంటున్నాడు. Turn towards me. నా వైపు తిరుగుమంటున్నాడు. I am here to save you. నేను ఇక్కడ ఉన్నది మిమ్మల్ని రక్షించడానికి. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. You know, God said, మీకు తెలుసా, దేవుడు చెప్పాడు, Jesus told, యేసు ప్రభు చెప్పాడు, I have come to seek and save that are lost. ఎవరైతే నశించి ఉన్నారో వారిని వెతికి రక్షించడానికి ఈ లోకానికి వచ్చానని. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. He is seeking us today. ఆయన మనల్ని చూస్తున్నాడు. He is looking us today. ఆయన ఈ రోజు మనల్ని చూస్తున్నాడు. Once we start looking towards Him, మనము ఆయన వైపు తిరిగినప్పుడు He is forgiving us. ఆయన మనల్ని క్షమిస్తాడు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. The Bible says, దేవుని వాక్యం చెప్తుంది, we all are sinners. మనమందరం
మనమందరము పాపులమే. And the wages of sin is death. పాపము యొక్క జీతము మరణము. But God, in His mercy, దేవుని యొక్క కృప, He sent His Son ఆయన కుమారుని పంపించాడు. so that He will cleanse our sins. ఆయన మన పాపములను కడిగి పవిత్రపరుస్తాడు. Hallelujah. హల్లెలూయా. Once our sins are forgiven, మన పాపములు ఎప్పుడైతే క్షమించబడతాయో we are becoming holy. మనము పరిశుద్ధంగా మార్చబడతాం. Holy like Jesus. మనం దేవునిలాగా పరిశుద్ధంగా Hallelujah. మార్చబడతాం. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Today God is calling everyone who is listening to this message. ఈ రోజు ఎవరైతే ఈ వర్తమానం వింటున్న వారందరినీ దేవుడు పిలుస్తున్నారు. Only come to Him. ఆయన యొద్దకు రమ్మని, Only come to Him ఆయన యొద్దకు మాత్రమే రమ్మనట్లేదు. and ask Him, Lord Jesus, forgive me. ఆయనను అడగమంటున్నాడు, దేవ నన్ను Just come to క్షమించు. Him and say, Lord, I am a sinner. Please forgive me. ఆయన యొద్దకు వచ్చి, దేవా నేను పాపిని, నన్ను క్షమించమని అడగమంటున్నాడు. When you ask Him, ఎప్పుడైతే నువ్వు ఆయనను అడుగుతావో He will forgive you. ఆయన మిమ్మల్ని క్షమిస్తాడు. Not only forgiving you, క్షమించడం మాత్రమే కాదు, He will come into our ఆయన hearts. మన హృదయంలోనికి వస్తాడు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. He హల్లెలూయా. will enter into our heart ఆయన మన హృదయంలో ప్రవేశిస్తాడు. and He will stay with us. ఆయన మనతో నివసిస్తాడు. Hallelujah. హల్లెలూయా. How many of you want God coming into your heart today? ఎంతమందికి దేవుడు మీ హృదయంలోకి రావాలని ఆశిస్తున్నారు ఈ రోజు? How many of you want God to come into your heart today? ఎంతమంది దేవుడు మీ హృదయంలోకి రావాలని ఆశిస్తున్నారు? You know, the Bible says He is standing at the door and knocking. దేవుని వాక్యం చెప్తుంది, తలుపు యొద్ద నిలబడి ఆయన తట్టుచున్నాడు. He is knocking. ఆయన తట్టుచున్నాడు. You know, if somebody comes to our house, ఎవరైనా మన ఇంటికి వచ్చినప్పుడు, when they knock the door, వారు తలుపు కొడుతున్నప్పుడు, if we don't open, మనము తలుపు తెరవకపోతే they will leave us. వారు వెళ్ళిపోతారు. Correct? అవునా కాదు? They will leave us. వారు వెళ్ళిపోతారు. You know, Jesus is knocking. దేవుడు మన తలుపు తడుతూ ఉన్నాడు. He is knocking. ఆయన తలుపు తడుతున్నాడు. If you open the door, మీరు ఎప్పుడైతే తలుపు తీస్తారో He will enter. ఆయన లోపలికి ప్రవేశిస్తాడు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Listen to what God is telling today. దేవుడు ఏం చెప్తున్నాడో వినండి. Listen carefully. జాగ్రత్తగా He వినండి. is knocking the door. ఆయన తలుపు తడుతూ ఉన్నాడు. May I request you to open the door, please? మీరు దయచేసి ఆ యొక్క తలుపును తెరుస్తారా? If you open that one, మీరు ఆ తలుపును తెరుస్తారా? He will come to you. ఆయన మీ యొద్దకు వస్తాడు. He will enter into your heart. ఆయన మీ హృదయంలో ప్రవేశిస్తాడు. He will forgive you. ఆయన మిమ్మల్ని క్షమిస్తాడు. He will give you eternal life. ఆయన మీకు నిత్య జీవాన్ని ఇస్తాడు. Eternal life. నిత్య జీవాన్ని అనుగ్రహిస్తాడు. Living with Him all the time. ఆయనతో నిత్యము జీవించినట్టు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. Hallelujah. When Jesus comes to us, యేసు మన యొద్దకు వచ్చినప్పుడు, that is the true Christmas. అదే మనకు నిజమైన క్రిస్మస్ That ఆరాధన. is the true Christmas. అదే మన నిజమైన క్రిస్మస్ ఆరాధన. When He comes to you, ఆయన మీ యొద్దకు వచ్చినప్పుడు you will have fellowship with Him. మీరు ఆయనతో సహవాసం కలిగి ఉంటారు. We will have fellowship with Him. మనము ఆయనతో సహవాసం కలిగి ఉంటాం. We love each other. మనము ఒకరినొకరు ప్రేమిస్తాము. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. God is love. దేవుడు ప్రేమ అయి ఉన్నాడు. God is love. దేవుడు ప్రేమ అయి ఉన్నాడు. He is calling each and everyone today. ఆయన ఈ రోజు మీలో ప్రతి ఒక్కరిని పిలుస్తున్నాడు. Why don't we come to Him today? ఎందుకని మనం ఆయన యొద్దకు రాకూడదు? Let us pray. మనం ప్రార్థించుకుందాం. Please close your eyes. దయచేసి మీ కళ్ళు Please మూసుకోండి. close your eyes. దయచేసి మీ కళ్ళు The మూసుకోండి. Spirit of God is moving here. పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ సంచరిస్తున్నాడు. The Spirit of God is moving here. పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ సంచరిస్తూ He ఉన్నాడు. is touching your heart today. ఆయన ఈ రోజు మీ హృదయాన్ని He తాకబోచున్నాడు. is touching your heart right now. ఆయన ఇప్పుడే మీ హృదయాన్ని తాకబోచున్నాడు. Just say, Lord Jesus,
కేవలం యేసు ప్రభువు అని చెప్పండి. Lord Jesus, యేసు ప్రభువు, I am a sinner. నేను ఒక పాపిని అని Lord Jesus, I am a sinner. యేసు ప్రభువు, నేను ఒక పాపిని అని చెప్పండి. Please forgive me. నన్ను క్షమించమని Please forgive me. నన్ను క్షమించమని Come into my heart right now. నా హృదయంలోనికి ఇప్పుడే రమ్మని అడగండి. Come into my heart. నా హృదయంలోనికి ఇప్పుడే రమ్మని I అడగండి. love you, Jesus. నేను ప్రేమిస్తున్నాను. I love you, Jesus. నేను ప్రేమిస్తున్నాను. I need that eternal life. నాకు ఆ నిత్య జీవం I కావాలి. need that eternal life. నాకు ఆ నిత్య జీవం కావాలి. Please come to me. దయచేసి నా యొద్దకు Please రమ్మని. come to me. దయచేసి నా యొద్దకు Please రమ్మని. forgive me today. ఈ రోజు నన్ను క్షమించమని అడగండి. Give me that eternal life. నాకు ఆ నిత్య జీవం అనుగ్రహించమని అడగండి. Let us pray. ప్రార్థించుకుందాం. Father, తండ్రి, I thank you for wonderful day. ఆ, మంచి రోజులు ఇచ్చినందుకు I వందనాలయ్యా. thank you for this wonderful time. మంచి సమయాన్ని నాకు దయచేసినందుకు Thank you వందనాలయ్యా. for talking to us today. మాతో మాట్లాడినందుకు వందనాలని చెప్పు. Thank you for loving us, Lord. మమ్మల్ని ప్రేమిస్తున్నందుకు వందనాలయ్యా. You loved us so much that you have sent your only begotten Son. నువ్వు మమ్మల్ని ప్రేమించావు ఏ విధంగా అంటే నీకు ఒక్కడైన కుమారుని లోకానికి పంపుడు. Thank you for sending Jesus. యేసు ప్రభువుని ఈ లోకానికి పంపించినందుకు Thank you వందనాలు. for sending యేసు Jesus. ప్రభువును పంపించినందుకు వందనాలు. Thank you for forgiving us today. మమ్మల్ని ఈ రోజు క్షమించినందుకు వందనాలయ్యా. Thank you for entering into our hearts today. మా హృదయాల్లో ఈ రోజు ప్రవేశించినందుకు వందనాలని యేసయ్యా. Thank you for making us your children today. మమ్మల్ని మీ పిల్లలుగా చేసినందుకు వందనాలయ్యా. Oh, we worship you, Lord. మిమ్మల్ని మేము ఆరాధిస్తున్నామయ్యా. We worship you, Father. మిమ్మల్ని ఆరాధిస్తున్నామా తండ్రి. Thank you for sending Jesus. యేసయ్యను పంపినందుకు వందనాలయ్యా. Father, తండ్రి, I don't know how many of here are coming to you today. ఈ రోజు ఎంతమంది మీ యొద్దకు వస్తున్నారో నాకు తెలియదు కానీ But you know కానీ మీకు తెలుసును. మీకు తెలియను. their heart. వారి హృదయం ఏమైందో మీకు తెలియను. You know what they are thinking. వారి ఆలోచన ఏమైందో మీకు తెలియను. Lord, ప్రభువా, touch them. వారిని తాకండి. In the name of Jesus. యేసుక్రీస్తు నామములో Touch them. వారిని తాకండి. Let there be a change in their lives. వారి జీవితాల్లో ఒక మార్పు కలుగునట్లు వారిని తాకండి. Give them new heart. వారికి నూతన హృదయాన్ని దయచేయండి. New heart. నూతన హృదయాన్ని దయచేయండి. Thank you for giving that today. ఆ నూతన హృదయాన్ని ఈ రోజు వారికి ఇచ్చినందుకు We వందనాలు. worship you, Lord. మిమ్మల్ని ఆరాధిస్తున్నామయ్యా. We give glory to మీకు you. మహిమ చెల్లిస్తూ In Jesus' mighty and precious name, యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో we ask you, Father. ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. ఆమేన్. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Why don't we clap and praise Jesus? Thank you, Jesus. Okay, as we are already running out, our children are ready to sing a small song. While they are singing, let us give the offering to the Lord. మరి పిల్లలు పాట పాడుతున్నప్పుడు